మేడం చెప్పండి, అసలు సమాజం ఎటు పోతుంది? ఒక చిన్న పిల్లాడు అమ్మాయిని చూస్తే అదే పిచ్చి లేపుకుంటున్నాడు. ఒక పెద్దోడు అంటే యంగ్ ఏజ్ లో ఉన్నవాడు అదే. ఇప్పుడు లాస్ట్ చూసే వరకు అంకుల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు దట్టు చదువుకొని ఒక ఐఏఎస్ అధికారి లాంటి వాళ్ళు, అంటే ఐ మీన్ ఏఐఎస్ఏ సంథింగ్ ఏదో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన ఆయన కూడా ఈరోజు అమ్మాయిని కోరికలు తీర్చుకోవాలని బ్లాక్మెయిల్ చేయడం లాంటివి కూడా చేస్తున్నాడు. ఈ న్యూస్ అంతా కూడా ఇదే నాన్ సెన్స్ అంతా కనిపిస్తుంది. అసలు ఏంటి మేడం, ఒక పోలీస్ అధికారి అయి ఉండి అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు అసలు కరెక్టే కాదు. వీళ్ళకి రోడ్డు మీద ట్రాఫిక్లో యూత్ని ఆపేసి అది అది చూపించండి, బైక్ సంబంధించిన పేపర్స్ అవి దాని మీద వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవడం సరిపోవట్లే వాళ్ళకి. అంటే ప్రతివాడు కూడా దీన్ని నెక్స్ట్ ఏం చేస్తే మనం సంపాదించవచ్చు అనేది ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఏంటి వస్తూ ఉంటారు, ఇప్పుడు లవ్ అని తిరుగుతున్నారు కదా అమ్మాయిలు అబ్బాయిలు, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వాళ్ళు అనమాట. ఇప్పుడు ఓన్లీ సింగిల్ అబ్బాయిల మీద పట్టుకొని అడుగుతున్నారు డబ్బులు. తర్వాత ఇప్పుడు జంటల మీద అనమాట, జంటల మీద వాళ్ళని పట్టుకుంటే మీ ఇంట్లో చెప్తాను ఇదిగో ఫొటోస్ తీసాం అంటే అమ్మాయి భయపడిపోతుంది కదా, అబ్బాయి కూడా భయపడతాడు. ఇంకా వాళ్ళని తీసుకెళ్ళి ఆ అబ్బాయిని ఎక్కడో బంధించడం, ఈ అమ్మాయిలనేమో కోరిక తీర్చమని అడగటం. ఏఎస్ఐ వాడి పెద్ద ర్యాంకు కూడా కాదు, హెడ్ కానిస్టేబుల్ తర్వాత అయ్యేది ఆఫీసర్ ర్యాంక్ స్టార్ట్ అనమాట, 1 స్టార్. నెక్స్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ అనమాట, వాడికి 2 స్టార్స్ ఉంటాయి. సరే వీళ్ళు సిఐ అండర్లో వర్క్ చేస్తుంటారు. ఎక్కువగా ఏంటంటే సిఐ బయట పనుల మీద వెళ్ళినప్పుడు ఎస్ఐ మీద కానీ ఏఎస్ఐ మీద కానీ స్టేషన్ వదిలేసి వెళ్తారు. ఇంకా వీళ్ళు సిఐ అనేది వీళ్ళకి ఒక పెద్ద ర్యాంక్ అనమాట వీళ్ళ దృష్టిలో. అమ్మో సిఐ సార్, అమ్మో సిఐ సార్ అంటే ఒక పోలీస్ స్టేషన్ సిఐ అది వాళ్ళ అండర్లో ఉంటుందన్నమాట. వీళ్ళందరూ సిఐ అండర్లో వర్క్ చేస్తుంటారు. కాబట్టి సిఐ అనే అతను పోలీస్ స్టేషన్కి హెడ్. అతను ఇంటి దగ్గరే ఉండొచ్చు, ఊరే వెళ్ళొచ్చు, ట్రిప్కే వెళ్ళొచ్చు, వీళ్ళ మీద వదిలేసి కేసు మీదే వెళ్ళొచ్చు. అప్పుడు వీళ్ళ మీద వదిలేసి వెళ్తాడు అనమాట. ఇంకా వీళ్ళు కింగ్లు అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ అధికారం చేతిలోకి తీసుకుని వచ్చిన వాళ్ళు ఈ రకంగా టార్చర్ పెట్టడము, హింస పెట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో వింటున్నాం ఇలాంటివి. అయితే ఇప్పుడు ఈ జంటల్ని పట్టుకొచ్చి ఆ అబ్బాయిని ఎక్కడో బంధించి ఈ అమ్మాయిల్ని కోరికలు తీర్చమని అడగటం డబ్బుల కోసం. ముందు దానికన్నా ముందు డబ్బులు ఇవ్వమని బెదిరించారు, తర్వాత పోలీస్ స్టేషన్ నడవండి అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ బంధించి అమ్మాయిలతో కోరికలు తీర్చమని అడగడం. వాడి వీడియోలు అసలు నగ్నంగా మనకి చూడలేక కళ్ళు పోయినాయి. అసలు మనిషేనా వాడు? అసలు మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు డ్యూటీలో ఉండి. ఒక కూతురు స్టేజ్ అమ్మాయి అసలు చెప్పాలి, డ్యూటీలో ఉండి. దీనికి తోడు ఎస్ఐ కూడా స్టార్ట్ చేశాడంట ఈ మధ్య ఇదే దందా. ఇది కొన్ని ఏళ్ళుగానా కొన్ని నెలలుగానా తెలియటం లేదు. మరి కొన్నేళ్లుగా కొన్ని నెలలుగా ఈ దందా చేస్తున్నారు అని అంటే వీళ్ళని ఏం చేయాలి? అసలు అమ్మాయిల్ని తీసుకొచ్చి ఆ పనులు చేయడం ఏంటి? అబ్బాయిని వదిలేస్తే బయటకు వెళ్ళి చెప్తాడని చెప్పి అబ్బాయిని కూడా బంధించడం ఎక్కడో, అమ్మాయిల్ని ఇలా బ్లాక్మెయిల్ చేయడము, కోరికలు తీర్చమని అడగడం చూస్తున్నాం కదా. అది వీడియో చూసాం కదా మనం. ఇంకేంటి వాడిని ఏం చేయాలి అంటే ఇలాంటి వాళ్ళకి ఏదో మామూలు శిక్ష వేసేస్తారా? అంటే ఏదో ఒక రేపు లాగానో లేకపోతే బ్లాక్మెయిల్ చేశాడని ఇలాంటి చిన్న చిన్న కేసుల కింద తీసేయడానికి వీల్లేదు. ఇది కూడా పెద్ద నేరాల కిందే పరిగణించాలి. ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది తర్వాత? అసలు వాడి అరాచకాలు ఏంటి, వాడి చేస్తున్న ఉద్యోగం ఏంటి, చేయవలసిన డ్యూటీ ఏంటి, వాడు చేస్తున్న అరాచకాలు ఏంటి? దీనికి కానిస్టేబుల్స్, ఎస్ఐ వీళ్ళంతా గ్రూపు. అంటే మీరు రాక్షసుల్లాగా సమాజాన్ని భక్షించేస్తారా ఇలాగా? వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి మామూలు మాటలు సరిపోవు శ్వేత. కఠినం అంటే కఠినమైనటువంటి శిక్ష. ఫస్ట్ వీళ్ళకి సస్పెన్షన్ కాదు డిస్మిస్ ఆర్డర్స్ పాస్ చేయాలి. ఎవరో డీజీపీ లెవెల్లో తర్వాత ఇంకా డిఎస్పీ లెవెల్లో యాక్షన్ తీసుకుంటున్నారు అని అన్నారు. చూడండి వాళ్ళు ఇవన్నీ చూస్తారా లేదో వీడియోస్ మనకు తెలియదు, కానీ మీ డిపార్ట్మెంట్ అని చెప్పి మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ ఉద్యోగాలు పోకుండా ఉండేటట్టుగా దయచేసి చూడకండి. ఎందుకంటే వీళ్ళు ఎంక్వైరీలో ఏదో ఒక పొరపాటు జరిగింది, అది కాదంట, ఇది కాదంట అని మాయ చేసి వాళ్ళ ఉద్యోగాలు పోకుండా సపోర్ట్ చేస్తారు కొంతమంది డిపార్ట్మెంట్స్ వాళ్ళు. మా డిపార్ట్మెంట్ కదా, మీ డిపార్ట్మెంట్ అయినా కూడా వాడు సమాజానికి చీడ పురుగు, వాడు ఒక అమ్మాయిల జీవితాలని నాశనం చేస్తున్నాడు. అలాంటి చీడ పురుగుని డిపార్ట్మెంట్లో కాదు ఎక్కడా ఉంచకూడదు. రేపు వాడు ఉద్యోగం పీకి బయటికి పంపించినా సరే వాడు బయట ఇంకేం చేస్తాడు దందాలు. వాడి మైండ్ అటువంటిది కదా. ఆడపిల్లలు కూతురు వయసు లేదు, ఇంకో ఏ వయసు లేదు. ఆ పని చేస్తున్నాడంటే వాడు ఉద్యోగం పోయినా సరే బయటకు వచ్చి ఎటువంటి పనులు చేస్తాడు, వాడికి ఆ దృష్టి ఉంది.
కాబట్టి అట్లాంటి మృగాన్ని బయటకు వదలకూడదు. వీళ్ళకి బయటకి వదలకుండా అసలు యావజ్జీవ ఖైదు వేసి పడేయాలి. మళ్ళీ చుట్టాలని పక్కాలని ఎవరిని కూడా కలవనీయకూడదు. వీడెప్పుడు జైలు గోడల్లో మగ్గాల్సిందే. ఇలాంటి వాళ్ళని ఇలా క్రైమ్స్ చేసిన వాళ్ళని అండమాన్లో పడేసేవారు ఒకప్పుడు. అది చిన్న వెలుతురు రావడానికి కన్నాలు ఉంటాయి పైన, చిన్న చిన్న కిటికీలు, చాలా ఎత్తు గోడలతో ఉంటాయి జైలు. బయట అనేది ఏం కనపడదు వాళ్ళకి. సూర్యుడు వస్తే చిన్న వెలుగు లోపలికి వస్తుంది అంతే. సూర్యుడు వెళ్ళిపోయాడంటే ఇంకంతే వాళ్ళు. మళ్ళీ రాత్రిపూట లైట్ వేస్తారా వేరో మనకు తెలియదు. అదేంటంటే మానసికమైనటువంటి క్షోభ అనుభవిస్తారు అందులో. అది అటువంటి శిక్ష వేయాలి వీళ్ళకి. బయటకు రానియకూడదు. వీటికి వెంటనే డిస్మిస్ ఆర్డర్స్ ఇచ్చేయాలి వీళ్ళకి. సస్పెన్షన్ కాదు, ఎంక్వైరీలు కాదు, గడిది గుడ్డు. ఇలాంటి వాటికి ఎంక్వైరీలు అంటే డైరెక్ట్గా వీడియోలు చూపిస్తుంటాయి. ఇంకా ఏం ఎంక్వైరీ చేస్తారు? ఎందుకు చేసావు, దేనివల్ల చేసావు, ఎవరి ప్రోద్బలంతో చేసావు, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైము. మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి బయట పరిష్కరించడానికి ఎన్నో కేసులు ఉన్నాయి. ఈ చెత్త కేసులు కాదు. వీడిని తీసుకెళ్ళి డిస్మిస్ చేసి పారేసి యావజ్యం వేసి పారేయాలంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారు కదా, ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ ఉన్నప్పుడు కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.